హాయ్ వెల్కమ్. టుడే మనం సినానిమ్స్ నేర్చుకోబోతున్నాం. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో విత్ మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్తో సహా మీకు టఫ్గా ఉండేటివి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో 3rd క్లాస్ సినానిమ్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో అఫ్రైడ్ మీన్స్ భయం, దానికి అర్థం ఫియర్డ్, స్కేర్డ్. హ్యాపీ సంతోషం, గ్లాడ్ సంతోషం, లిటిల్ చిన్న, స్మాల్ అండ్ చిన్న, బ్యాడ్ evil, hate, dislike, love, like, new, fresh. నెక్స్ట్ 4th క్లాస్లో ఉన్న సినానిమ్స్. వండర్ఫుల్. వండర్ఫుల్ మీన్స్ ఇది ఒక అడ్జెక్టివ్ అండి. వండర్ఫుల్ అన్న అద్భుతము. సో సేమ్ సినానిమ్స్ వచ్చేసి అడ్మైరబుల్, అమేజింగ్, ఆస్ట్రానిషింగ్. సో వండర్ఫుల్కి మనకు సినానిమ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి అడ్మైరబుల్, అమేజింగ్, ఆస్ట్రానిషింగ్. సో వీటి అర్థం కూడా మనకు సేమ్ మీనింగ్ వస్తుందండి. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనకు వండర్ఫుల్కి వచ్చేసి ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే. వండర్ఫుల్, అడ్మైరబుల్, తర్వాత అమేజింగ్, ఆస్ట్రానిషింగ్ అనేటివి ఈ 3 కూడా అడ్జెక్టివ్సే. తర్వాత దే ఆల్ థింక్ షీ ఈజ్ వండర్ఫుల్. ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. They all think she is wonderful. వెకేషన్. వెకేషన్ మీన్స్ ఇట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్ అవుతుంది. దీని సినానిమ్స్ వచ్చేసి బ్రేక్, హాలిడే. బ్రేక్, హాలిడే. నెక్స్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ ఏ అడ్జెక్టివ్. సో సేమ్ సినానిమ్స్ వచ్చేసి ప్రిటీ, గుడ్ లుకింగ్ అండ్ చార్మింగ్. ప్రిటీ, గుడ్ లుకింగ్, చార్మింగ్. So she spoke in beautiful English. She spoke in beautiful English అనే సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ. మెమొరీ ఇట్ ఈస్ ఎ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చేసి నౌన్ అవుతుంది. సినానిమ్స్ వచ్చేసి మైండ్, రీకలెక్షన్, రిమెంబరెన్స్. సో దీస్ ఆర్ ఆల్సో నౌన్స్ అని కూడా వీటిని చెప్పవచ్చు. నౌన్ కిందిగా వస్తాయండి. సో మెమరీ. ఐ హ్యావ్ ఏ గ్రేట్ మెమొరీ ఫర్ ఫేసెస్. ఐ హ్యావ్ ఏ గ్రేట్ మెమొరీ ఫర్ ఫేసెస్. నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ యార్డ్. కోర్ట్ యార్డ్కి వచ్చేసి సినానిమ్స్ లాన్, ప్యాటియో అండ్ యార్డ్. సో ఇవి కూడా సినానిమ్స్ అండి. నెక్స్ట్ కంపోజ్డ్. కంపోజ్డ్ మీన్స్ కూర్చోడం అన్నమాట. కంపోజ్ చేయడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ ఈ విధంగా. సో దాని యొక్క సినానిమ్స్ వచ్చేసి కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. నెక్స్ట్ వచ్చేసి అకేషనల్లీ సినానిమ్స్ సమ్టైమ్స్, నౌ అండ్ దెన్, ఇన్ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఇట్ ఈజ్ ఏ అడ్జెక్టివ్. దీనికి సినానిమ్స్ వచ్చేసి అల్లురింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్. వన్స్ అగైన్ ఐ రిపీట్, అల్లురింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్. సో అమ్యూజింగ్ అంటే వినోదభరితమైనది, అట్రాక్టివ్ అంటే ఆకర్షణ అవుతుంది, అల్లురింగ్ అంటే ఆకట్టుకోవడం. సో ఇవి కూడా అన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఫేమస్ ఆల్సో అడ్జెక్టివ్. దాని యొక్క సినానిమ్ వచ్చేసి వెల్ నౌన్. సో ఏ ఫేమస్ స్టార్. యాక్చువల్లీ ఫేమస్కి పాపులర్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. అది మళ్ళీ మనం ఇంకొక చోట చెప్పుకుందాం. సో ఫేమస్ ఒక సినానిమ్ వచ్చేసి వెల్ నౌన్. నెక్స్ట్ కవర్డ్, ఫిల్డ్, క్లైమేట్, టెంపరేచర్, హెవీ, డెన్సీ. హెవీ అన్న అడ్జెక్టివ్ అండి. డెన్స్ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్. హెవీకి సినానిమ్స్ వచ్చేసి డెన్స్, థిక్, ప్యాక్, బండిల్. షేర్ మీన్స్ డిస్ట్రిబ్యూట్. టచ్, ఫీల్, ఎంజాయ్, డిలైట్. స్లాంట్ అంటే వాల్వ్ అండి. ఇవి ఇంకా మీకు తెలిసినటివే. డెడికేటెడ్,
committed, rush, fast, happy, joyful, early, initially, quick, hurry, comfort, easy, bush, shrub, brave, courageous, began, started, concentration, attention, hearing, listening, while, during, love, affection, hurriedly, quickly. Now ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సినానిమ్స్ నేర్చుకుందాం. ఫేమస్, పాపులర్, బ్లిస్, హ్యాపీనెస్, సక్సెస్, విక్టరీ, ఫార్చ్యూన్, లక్, అవార్డ్, ప్రైజ్, టెంపర్, యాటిట్యూడ్, ఫస్ట్, బిగిన్, నియర్, క్లోజ్, కేర్, లవ్, ఇన్షూర్, గ్యారంటీ, అకేషన్, ఈవెంట్, seashore, beach, excited, thrilled, faith, trust. Occasion, particular event, passion, strong emotion, zeal. Exhibit, display, urge, a strong desire, eagerly, heartily, excited, very happy, narrow, not wide, consoled, comforted, insisted, maintained firmly. ఇన్సిస్టెడ్ అంటే పదే పదే ఒకే బలవంతం చేయడం అనమాట. అదే పనిగా అడుగుతూ ఉండడం ఒక విషయం మీద, దాన్ని మెయింటైన్డ్ ఫర్మ్లీ అంటారు. సో అసెంబుల్డ్, బ్రాట్ టు గెట్, కంట్రిబ్యూటెడ్, అసిస్టెడ్, డ్రీమ్డ్, ఇమాజిన్డ్, popular, famous, widely, broadly. So exchange, interchange, promote, develop, equipment, material, prescribed, recommended, hold, grip, hear, listen, strength, power, shade, shadow, sharp, keen,